हमारी सुनो न्यूज़ चैनल के सभी दर्शकों को हमारी ओर से नमस्कार, सत श्री अकाल, आदाब। आप देख रहे हैं हमारी सुनो न्यूज़ चैनल। देखिए ये आगे की खास खबर। మూసీకి సంబంధించిన అంశం మీద ముందు హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మూసీకి సంబంధించి 3 అంశాలు. మూసీ బెడ్ మీద ఉన్నటువంటి వాటి తొలగింపు, ప్రత్యామ్నాయ పునరావాస ఏర్పాట్లు, వారికి సరిపోయే విధంగా ఉపాధి అవకాశాల కల్పన. 2 బఫర్ జోన్, 3వది ఎఫ్టీఎల్. మేము బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లే. దయచేసి ప్రజలు రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవయనంగా మీకు ఏదైనా హక్కుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అంశం మీద తప్పకుండా మీరు దాన్ని పొందాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈరోజు నేను మీకు విశ్వాసం ఇస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మా బాధ్యత మూసి పునరావాసం ద్వారా పొందుతున్నటువంటి ఎవరైతే బెడ్ మీద ప్రభుత్వ స్థలాలవి మూసి ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతం, దాని ద్వారా హైదరాబాద్ పాత నగరం కాదది, ఒక పర్యాటక నగరంగా ఈ ప్రాంతానికి ఒక కళ తెచ్చే విధంగా పునర్వైభవం తెచ్చాగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. పోనీ మేమే ఈరోజు ఏదో కొత్తగా గతంలో ఎప్పుడు లేనటువంటి మాట మాట్లాడుతున్నాం అనుకునేటువంటి మాట కూడా కాదు. ఇగో ఇది ప్రకటన 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రులు యువరాజు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట. ఇవాళ ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? ఇవాళ ఎందుకు ఆందోళన పడతా ఉన్నారు? 10,000 డబుల్ బెడ్రూమ్లు అన్నటువంటి మాట ఇది. మూసి పేదలకు పునరావాసం అన్నారు. మీరు మాటలకే పరిమితమవుతారు, మేము అమలు చేసి చూపెడతాం. మాది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజలతో ఎన్నుకోబడి డెమోక్రటిక్ గా పరిపాలన చేసే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం. కాబట్టి అలా మేము ఇలా మూసి పేదలకు పునరావాసం అని మరిచిపోయిన మీరు ఆర్భాటాలకు అట్టహాసాలకే పరిమితమై మీడియా కాన్ఫరెన్స్లకే పరిమితమైన మీరు, పాత నగరానికి కనీసం మెట్రో రానియకుండా అడ్డుపడినటువంటి మీరు ఇవాళ దీన్ని కూడా రాజకీయం చేసి కొంతమందిని ప్రేరేపితం చేసి వీడియోల ద్వారా మీ మీద మొత్తం చేయరాని తప్పు, చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం, ప్రజలందరికీ అన్యాయం చేస్తా ఉన్నాం, ప్రజలందరినీ రోడ్డు మీద పడేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది తప్పు. దయచేసి హైదరాబాద్ ప్రజలు గమనించండి. ఇవన్నీ మేము కొత్తగా సృష్టించినటువంటి ప్రకటనలు కాదు.